ఖమ్మం జిల్లా వైరా మండల కేంద్రంలోని వాణి వివేకానంద విద్యాలయంలో సైన్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా చిన్నారి విద్యార్థులు సొంతగా తయారు చేసిన శాస్త్ర విజ్ఞాన ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. సైన్స్ ప్రదర్శనలు పాఠశాల కరెస్పాండెంట్ ప్రిన్సిపల్ చొండూరి కోటేశ్వరరావు వాణి పరిశీలించి వాటి యొక్క విశిష్టతను తెలుసుకున్నారు. పిల్లలు తయారు చేసిన అనేక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరికి సైన్స్ యొక్క ఆవశ్యకత, వైజ్ఞానిక శాస్త్రాల్లో విద్యార్థులు ముందుండాలని తెలిపారు. సైన్స్ డే రోజు ఇలాంటి అద్భుత కార్యక్రమాలు ఏర్పాటు చేసిన సైన్స్ టీచర్లకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కన్వీనర్ గింజుపల్లి జనార్దన్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ముందుగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి నా నమస్కారం. ఇలా పిల్లల్లో ఈ సైన్స్ ఫేర్ అనేది వాళ్ళల్లో ఉన్నటువంటి సృజనాత్మకతని వెలికి తీయడం కోసం ప్రతి సంవత్సరం మా పాఠశాలలో సైన్స్ ఫేర్ ఘనంగా జరిపిస్తూ ఉంటాము. గతంలో కూడా మా విద్యార్థులు జిల్లా స్థాయిలో కూడా సెకండ్ ప్రైజు, థర్డ్ ప్రైజు తీసుకొని రావడం జరిగింది. పిల్లల్లో ఉన్నటువంటి ఆలోచనల్ని, వాళ్ళల్లో ఉన్నటువంటి తెలివితేటల్ని ఇలా ఈ సైన్స్ ఫేర్ రూపంలో కానీ ఇంకా మిగిలినటువంటి యాక్టివిటీస్ రూపంలో కూడా మేము చేయించుతూ ఉంటాము. పిల్లలన్నింటిలో కూడా చాలా చక్కగా పార్టిసిపేట్ చేశారు. సైన్స్ టీచర్స్ కూడా పిల్లలకి మంచిగా సహకరించి వాళ్ళతో ఇలా 2-3 రోజుల నుంచి కూడా ఈ ప్రయోగాలన్నీ చేయించడం జరిగింది. పిల్లలు కూడా వాళ్ళ టాలెంట్తో చక్కగా వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ కూడా చూసాము. చాలా ఆనందంగా అనిపించింది. థ్యాంక్ యూ. Good morning all of you. Today we all celebrating here the Science Day on the occasion of C.V. Raman's. He introduced C.V. Raman effect on 1928 on February 28th. It is a blockbuster inventions in the physics. So now I am here dealing about the biology. So today all we gathered here to celebrate the science fairs. The biology and the physics will turn the lives, and it is most important in the life of every student, or as well as becoming a doctor and giving the life to the many of the students. Thank you very much. ఫిబ్రవరి 28న మనం నేషనల్ సైన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. నేషనల్ సైన్స్ డే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాము అని అంటే, సర్ సివి రామన్ గారు రామన్ ఎఫెక్ట్ని కనుగొన్నారు. అసలు రామన్ ఎఫెక్ట్ అంటే ఏంటి అని అంటే, ఇట్స్ ఏ ఫినామినన్. వెన్ ద లైట్ ఈజ్ scattering into a molecules, the light when the wavelength is changing as well as frequency also changing. అంటే లైట్ అనేది స్కాటర్ అవుతుంది అని చెప్పి సివి రామన్ గారు 1928 ఫిబ్రవరి 28న కనుక్కోవడం జరిగింది. అందుకు గాను అతను కనుక్కున్న రామన్ ఎఫెక్ట్కి మనము అతని గౌరవార్థంగా నేషనల్ సైన్స్ డే ఫిబ్రవరి 28న జరుపుకోవడం జరుగుతుంది. అంటే లైట్ అనేది స్కాటర్ అవుతుంది, స్కాటరింగ్ వలన వేవ్ లెంత్ చేంజ్ అవుతుంది, ఫ్రీక్వెన్సీ చేంజ్ అవుతుంది అని రామన్ ఎఫెక్ట్ ద్వారా సివి రామన్ గారు తెలియజేయడం జరిగింది. అందుకే మనం నేషనల్ సైన్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. దీనికి గాను సివి రామన్ గారికి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చిందనమాట. అంటే అట్మాస్ఫియర్లో N2O2 మాలిక్యూల్స్ ఉంటాయి, అవి స్కాటర్ అవుతాయి. అవి మాలిక్యూల్స్ మీద లైట్ పడినప్పుడు ఆ స్కాటరింగ్ ఎఫెక్ట్ అనేది జరుగుతుంది అని మొట్టమొదటిగా కనుగొన్న సైంటిస్ట్ ఎవరు అని అంటే సివి రామన్ గారు అన్నమాట. దాన్నే రామన్ ఎఫెక్ట్ అని మనం నేర్చుకోవడం జరుగుతుంది మన బుక్స్లో. థ్యాంక్ యూ.